కదా ఫస్ట్ కొంచెం వాటర్ తాగుతా అది. అండ్ మందిరం క్లీనింగ్ ఈ రోజుకైతే పెట్టుకున్నా. సో మార్నింగ్ మనం చేసే పనులు కానీ మన రొటీన్స్ కానీ ఎవరినో ఇంప్రెస్ చేయాలి, సాటిస్ఫై చేయాలి అని కాకుండా మన కోసం మనం, మన ఇంటి కోసం మనం అని చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో విషయానికి వస్తే ఒక హెక్టిక్ మండే మార్నింగ్ 5 AM రొటీన్తో పాటు నేను మంత్లీ నా పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది పార్ట్ 2 ఆఫ్ నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ వీడియో అని చెప్పచ్చు. పార్ట్ 1 నేను ఆల్రెడీ మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే అక్కడ చూసేయచ్చు. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. మీకు కనుక డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. యాజ్ యూజువల్ మార్నింగ్ 5 o'clockకి లేవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, అంతా సెట్ చేయడం అన్నీ అయిపోయాయి. ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చాను. అందరికీ లంచ్ బాక్స్ ఒకటే ఉందనుకోండి, పని చాలా ఈజీగా అయిపోద్ది. చెప్పాను కదా ఈరోజు నా సెకండ్ డే ఆఫ్ డీప్ క్లీనింగ్ అనుకున్నాను. అందరికీ కలిపి కామన్గా ఒకటే చేసేద్దాం అనుకున్నాను, కానీ బట్ మా అమ్మాయి మాత్రం నాకు చపాతీ ఆలు కర్రీ కావాలని అడిగింది. యాక్చువల్గా నేనేం ప్లాన్ చేశానంటే అందరికీ ఈరోజు కామన్గా ఇంట్లో పుదీనా ఉంది, సో పుదీనా పులావ్ చేసేద్దాం, అందరికీ అదే గడిచిపోద్దని అనుకున్నాను నేను. ఎందుకంటే ఫాస్ట్గా పని అవ్వాలి కాబట్టి. ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు కుకింగ్ అస్సలు చేయొద్దని నేను చెప్పను. ఇలా కొంచెం మీ వర్క్ని సింప్లిఫై చేసుకుంటే, ఎక్కడో ఒక చోట కొంచెం తగ్గించుకుంటేనే మనం కూడా రోజులో అన్ని పనులు చేసుకోగలుగుతాం. అన్ని చోట్ల అన్నీ అలా సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలంటే ఆ టైంలోనే మనకు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సో స్మార్ట్ హోమ్ మేకింగ్ అంటే కొంచెం మన పనుల్ని మనమే ఈజీ చేసుకోవడం. ఈరోజు చపాతీ పిండిలో అయితే లైట్గా రాగి పిండి మిక్స్ చేశాను. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటాను. నార్మల్ చపాతీయే కాకుండా చపాతీలో కొంచెం రాగి పిండి, జొన్న పిండి అలాంటివి కలిపి చేస్తూ ఉంటాను. ఈ పొటాటో కర్రీ మనకు కాస్త డ్రైగా అనిపించవచ్చు, కానీ మా అమ్మాయికి మాత్రం ఇది ఫేవరెట్. సో ఇలా తన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. యూజువల్గా నా రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఫ్రెష్ అయ్యి రాగానే ముందైతే గుమ్మం ముందు ముగ్గు పెట్టుకుంటాను. బట్ ఈరోజు గడప ముగ్గు పెట్టే పని ఉంది. ఇంక ఇవన్నీ చేస్తూ కూర్చుంటే పాప లంచ్ బాక్స్ లేట్ అయిపోతే తను ఇబ్బంది పడుతుంది కదా. సో ముందు తనకి లంచ్ రెడీ చేసేస్తే అప్పుడు టైం ఉంటే తను వెళ్ళే ముందే ఫాస్ట్గా పెట్టేద్దామని అనుకున్నాను. అలానే మనం ఒకసారి ప్లాన్ చేస్తే సక్సెస్ అవ్వకుండా ఉండదు కదా. 99.9% నాకు ఏదైనా ఆలోచన వచ్చి అలా ఇంప్లిమెంట్ చేశానంటే నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో వచ్చింది కదా. ఇదంతా ఏం సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసింది కాదు. రోజు రొటీన్ ఎలా ఉంటుంది, దేనికి ఎంత టైం పడుతుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ముందైతే బాక్స్ రెడీ చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. జడ వేయడానికి టైం ఉంది కాబట్టి ఆ గ్యాప్లో వచ్చి సింపుల్గా ఇలా గడప ముగ్గు అండ్ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత తను రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఒక ఘట్టం ముగిసింది, రెండో ఘట్టం అయితే మొదలైంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి వచ్చాను. చెప్పాను కదా ఈరోజు పుదీనా పులావ్లా చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. నిన్న మటన్ దమ్ బిర్యానీ చేశాను కదా, నా దగ్గర పుదీనా కొత్తిమీర అవైలబుల్గా లేదని జెప్టోలో తెప్పించాను. ఒక్కొక్కసారి చాలా ఫ్రెష్గా వస్తుంది. అది మీరు స్టోర్ చేసుకుంటే 1 week వరకు ఉంటుంది. నిన్న రావడమే ఏంటో వడిలిపోయినట్టు, సగం ఆకులు పాడైపోయినట్టు అలా వచ్చింది. సో అంతా క్లీన్ అయితే చేసేసుకొని నాకు కావాల్సినంత వరకు బిర్యానీలో యూజ్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ లీఫీ వెజిటబుల్స్ రావడమే బాగా రాలేదనుకోండి, మనం ఎంత స్టోర్ చేసినా సరే అవి 1-2 daysలో పాడైపోతాయి. మళ్ళీ ఇంక ఇప్పట్లో చట్నీ చేయాలా, ఏం చేయాలా అని ఆలోచించాలి. అలా కాకుండా ఇలా పాడైపోయేవి ఏమైనా ఉంటే నేను ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసేస్తాను. ఆల్రెడీ నేను వెజిటబుల్స్ తెచ్చాను. కూరలు వండాలంటే చాలా ఆప్షన్సే ఉన్నాయి, కానీ చెప్తున్నాను కదా దీన్ని పాడు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజైతే పుదీనా పులావ్ ప్లాన్ చేశాను. మీరు ప్లెయిన్గా చేసుకోవచ్చు, వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ ఇలా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పొటాటోస్ కూడా యాడ్ చేయలేదు. సింపుల్గా క్యారెట్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చాలా బేసిక్ రెసిపీ, చాలా
చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను కూడా. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పుదీనా రైస్ అయినా, కొత్తిమీర రైస్ అయినా, ఈవెన్ పాలక్ పులావ్ కూడా ఇలా పాలక్ని ప్యూరీలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. పక్కా మీ పిల్లల లంచ్ బాక్స్ అయితే ఖాళీ అయ్యి వస్తుంది. వెరీ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా ఉంటుంది రైస్ అయితే. రైసెస్ అన్నీ మైల్డ్గా వేసుకున్నారంటే మీరు వేస్తున్న ఆకుకూర ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే మీరు కొత్తిమీర వేస్తే కొత్తిమీర, పుదీనా వేస్తే పుదీనా, పాలకూర వేస్తే పాలకూర. ఎక్కువ స్పైసెస్ వేస్తే ఏంటంటే డామినేటింగ్గా ఉంటుంది. కాకపోతే లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం బిర్యానీ మసాలా కానీ, గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. మరి ఇలా 1 pot మీల్స్లో, పులావ్స్లో ఆ మసాలా ఫ్లేవర్ రాలేదనుకోండి, అప్పుడు మరి అదో రకంగా టేస్ట్లెస్గా ఉంటుంది. రెసిపీస్ ఎప్పుడన్నా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే ఒక్కటే చిన్న టిప్ ఏంటంటే, మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే వాడుతున్నారో దాని ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా మీరు యూజ్ చేసే స్పైసెస్ ఉండాలి. అంతే సింపుల్. కుకింగ్లో పెద్ద పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు. ఇంకొక 2 విజిల్స్ ఇచ్చారంటే లో టు మీడియం పెట్టి ఇలా పొడి పొడిగా పులావ్ అయితే రెడీ అయిపోద్ది. నేను ఒక ½ an hour టైం ఇచ్చిన తర్వాత మిక్స్ చేశానులేండి. క్లిప్స్ అయితే కంటిన్యూస్గా యాడ్ చేసేసాను. ఇంకా అలా దాన్ని పక్కన పెట్టేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయడమే. యూజువల్గా నాన్ వెజ్ బిర్యానీస్, పులావ్స్ ఇలాంటి వాటిల్లో ఆనియన్ రైతా ఇష్టపడతారు. కానీ వెజిటబుల్స్ ఇలా మైల్డ్గా ఏమన్నా రైస్ చేశానంటే నార్మల్గా జీరా రైతా, కుకుంబర్ రైతా, బీట్రూట్ రైతా ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను. వెజిటబుల్స్తో చేసే వాటితో తినడానికి మీకు వెజ్ రైతాసే బాగుంటాయి. ఆనియన్స్ కన్నా కూడా ఆనియన్ వేసుకొని అంత ఫ్లేవర్ఫుల్గా ఏం తినవసరం లేదు. సో ఇవాళ సింపుల్గా జీరా రైతా అయితే చేశాను. మ్యాంగో అండ్ పుదీనా పులావ్తో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ రెడీ. మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయారు అండ్ స్టార్ట్ అయిపోయారు కూడా. ఇక్కడ మీతో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఒకటి చూపిస్తాను చూడండి. మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు ఇలా వాల్ డెకార్ అయితే పెట్టుకున్నారు. రాధాకృష్ణులు సింపుల్ లైట్ వెయిట్ వాల్ డెకార్. ఇది అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో చూడగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే రికార్డ్ చేసేసా. ఈరోజు మేజర్ వర్క్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. కిచెన్ అలా బేసిక్గా క్లీన్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు రాగి జావా అండ్ ఫ్రూట్ ఇచ్చేసాము ఆ వారికి. ఇంక ఇక్కడైతే మందిరం క్లీనింగ్ దగ్గరకు వచ్చేసాను. ఇది కూడా మంత్లీ కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మందిరం క్లీన్ చేసుకొని ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్ళతో కానీ, గంగాజలంతో కానీ శుద్ధి చేసేసుకొని ఆ తర్వాత అయితే నేను పూజ చేసుకుంటాను. మీరు మీ మంత్లీ క్లీనింగ్ ఎలా ఫాలో అవుతారు ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే షేర్ చేసుకోండి. మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ని యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ లవ్లీ కామెంట్స్ నాకు బోల్డ్ అంత మోటివేషన్తో పాటు యూట్యూబ్లో రీచ్ పెరగడానికి కూడా యూజ్ అవుతాయి. అంటే ఇంటరాక్షన్స్ బేస్ మీద కూడా యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే నేను సైడ్ ఒక 3 tier ఆర్గనైజర్లా ఉంటుంది. ఇది దీనిలో కావాల్సినవన్నీ పెట్టుకుంటాను. మనం నిత్య పూజ చేసుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయి, ఆయిల్ దగ్గర నుంచి కర్పూరం అవన్నీ ఇలా చిన్న చిన్న బాస్కెట్స్లో పెట్టుకుంటాను. అండ్ నేను సాయిబాబాకి, కృష్ణయ్యకి డ్రెస్సెస్ యూస్ చేస్తూ ఉంటా కదా, వాటన్నిటిని ఎప్పటికప్పుడు చేంజ్ చేసినప్పుడు వాష్ చేసేసి నీట్గా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. అది కూడా ఆబ్వియస్గా మెస్సీ అవుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఎప్పుడు నాకు బాగా అనిపించలేదు అనుకుంటే అప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటా. కానీ మంత్లీ డీప్ క్లీనింగ్ అప్పుడు మాత్రం కంపల్సరీ అది కూడా నీట్గా డస్టింగ్ చేసేసి క్లీన్ చేసుకుంటాను. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మందిరం దగ్గరికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ మనం ఏ రోజైతే లాస్ట్ డే పూజ చేసి ఉంటామో ఆ రోజు నిర్మాల్యం అవన్నీ ఇంకా అలానే ఉంటాయి కదా, తీయడం కుదరదు. కాబట్టి ఫస్ట్ అయితే అవన్నీ తీసేసుకొని తర్వాత దేవుడి కోసం సపరేట్గా క్లాత్ అయితే ఉంటుంది, పట్టాలు అవన్నీ క్లీన్ చేసేప్పుడు పెట్టుకోవడానికి. ఆ క్లాత్ వేసేసుకొని విగ్రహాలన్నీ ఒక సైడు, చిన్న చిన్న పటాలన్నీ ఒక సైడు, పెద్ద పటాలన్నీ ఒక సైడు ఫస్ట్ సెగ్రిగేట్ చేసి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత స్లోగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకొని తర్వాత బొట్లు పెట్టి ఈ గ్యాప్లో మళ్ళీ మందిరం క్లీన్ చేసుకొని అందులో లైనర్స్ అన్నీ క్లీన్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా దేవుడి పటాలు, విగ్రహాలు క్లీనింగ్కి వస్తే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. నేనైతే వెట్ వైప్స్ యూస్ చేస్తానండి. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇవి యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒక డ్రై క్లాత్ మెయింటైన్ చేయాలి, వెట్ క్లాత్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ వాటన్నిటిని క్లీన్ చేసి ఆరేసి సపరేట్గా పెట్టుకొని ఇవన్నీ
ఇవన్నీ లేకుండా ఎలానో దేవుడి దగ్గర కోసం కొన్ని క్లాత్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి, క్లీనింగ్ కోసం కూడా అవసరం లేదు అనేది నా ఉద్దేశం. అండ్ మందిరంలో వేసుకునే విషయంలో కూడా చాలామంది చాలా ఫాలో అవుతూ ఉంటారు. న్యూస్ పేపర్ మాత్రం అస్సలు వేసుకోకండి, అది అసలు యూజ్ చేయకూడదు. చాలామంది బ్లౌజ్ పీసెస్ యూజ్ చేస్తూ ఉంటారు, పిల్లలు బుక్స్కి వేసే కవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బ్లౌజ్ పీసెస్తో కంపేర్ చేస్తే ఈ షెల్ఫ్ లైనర్స్ కానీ బుక్ కవర్స్ కానీ మంచిగా మీకు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మీరు జస్ట్ పూజ చేసే ముందు నిర్మాల్యం అంతా తీసేసి అక్షింతలు అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని క్లియర్ చేసుకొని మంచిగా ఒక వెట్ క్లాత్ కానీ వెట్ వైప్ కానీ తీసుకొని నీట్గా వైప్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్లో అయితే మనకు అవకాశం ఉండదు. మోరోవర్ కొంతమందికి అగరబత్తి స్టాండ్ ఇవన్నీ మందిరంలోనే పెట్టే అలవాటు ఉంటుంది. ఆ టైంలో ఒక్కొక్కసారి యాష్ పడ్డా అదంతా కొంచెం మెస్సీగా కనిపిస్తుంది బ్లౌజ్ పీసెస్ పైన. అందుకే నేను కూడా కొన్ని రోజులు యూస్ చేశాను, కానీ నాకు కొంచెం కంఫర్ట్గా అనిపించలేదు. ఏదైనా మనం ఒకసారి ట్రై చేసి యూస్ చేస్తేనే కదా తెలుస్తుంది. అలానే నేను కూడా అన్నీ ట్రై చేస్తాను, ఫస్టే నేను దేన్ని జడ్జ్ చేసాను. సో కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్ లైఫ్లో అవి ఎంతవరకు యూజ్ అవుతాయి, మనకు కంఫర్టా కాదా అని మనకి అర్థమవుతుంది. సో నేను అన్ని రకాలు యూజ్ చేసి ఫైనల్గా ఈ లైనర్స్కి అయితే ఫిక్స్ అయ్యాను. 2 సెట్స్ మెయింటైన్ చేస్తాను నేను. అంటే ఈరోజు ఒకటి తీసేసాను కదా సేమ్ ఇలాంటిదే, దాన్ని వాష్ చేసి ఫోల్డ్ చేసి మిగతా వాటితో పాటు పెట్టేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ దీన్ని తీసేసి అలా క్లీన్ చేస్తాం. మధ్యలో ఎప్పుడన్నా మెస్సీగా అయితే క్లీన్ చేస్తూ ఉంటానులేండి. అప్పుడప్పుడు నేను సాటర్డే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకుంటాను కదా, ఏదన్నా ఒక సాటర్డే నాకు మెస్సీగా అనిపించిందంటే అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తా. కంపల్సరీ దేన్ని నేను మంత్లీ క్లీనింగ్ కోసం వెయిట్ చేయను. నాకంటూ ప్రతి క్లీనింగ్కి ఒక స్కెడ్యూల్ ఉన్నా కూడా ఏదైనా ఏ ప్లేస్ అయినా ఏ ఏరియా అయినా ఏ వస్తువైనా నా కళ్ళకు కనుక మెస్సీగా కనిపించిందంటే నేను టైం తీసుకొని అది అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. దాన్ని మనకు అలా అనిపించినప్పుడు సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయే పని చేద్దాంలే అని పక్కన పెట్టేస్తే డీప్ క్లీనింగ్కి వచ్చేసరికి అది ఇంకా మెస్సీగా అయిపోతుండొచ్చు, మీకు ఇంకా ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ పడుతూ ఉండొచ్చు. కాబట్టి స్కెడ్యూల్ మెయింటైన్ చేయడంలో తప్పు లేదు, దానివల్ల మీకు ఒక డిసిప్లిన్ అయితే ఉంటుంది. కానీ అవసరాన్ని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం, అంతే. ఫ్లెక్సిబుల్గా అటు ఇటు పనులు ఒక పని అటు ఇటు అయినా కూడా ఫినిష్ చేసుకొని ఫైనల్గా డేని ప్రొడక్టివ్గా ఎండ్ చేయడమే మన మోటో అన్నట్టు ఉండాలి. మాటల్లో మందిరం క్లీనింగ్ అంతా అయిపోయింది, పటాలు క్లీన్ చేసేసుకున్నాను, మంచిగా బొట్లు పెట్టేసి సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత పూజకు రెడీ చేసేసుకుంటున్నాను. చామంతి పూలు దొరికాయి ఈరోజు, ఇంకా అవైతే తెప్పించుకున్నాను. వాటితో చక్కగా అలంకరించేసుకొని మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు నైవేద్యం పెట్టేసుకొని సింపుల్గా నేనైతే నా పూజను ముగించేసుకుంటాను. దేవుడి పటాలకు పెట్టే బొట్ల విషయంలో కూడా మేమైతే గంధం కుంకుమ పెడతాము, ఫస్ట్ నుంచి అదే అలవాటు. కొంతమంది పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. చెప్తున్నాను కదా నేనేం ఫాలో అవుతాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీ ఇలానే చేయాలి అని నేను ఎప్పుడు చెప్పను. నేను ప్రతిసారి పూజల విషయంలో చెప్పినట్టుగానే మనం దేవుడి దగ్గర దేవుడి కోసం ఏం చేసినా సరే శ్రద్ధ భక్తి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత డెడికేషన్గా డిసిప్లిన్గా శ్రద్ధగా చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. ఒకటి మీ మనసులో పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకోండి. పూజ చేసుకునేప్పుడు మాత్రం మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు, ఇలా చేస్తే ఏమవుతుందో అని. హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నుంచి కెమెరా ముందుకు రావడం కుదరలేదు, ఎంత బిజీగా డే గడుస్తుందో చూసారు కదా. యూజువల్గా ఏమన్నా ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు మామూలుగానే కొంచెం హడావుడి ఉంటుంది. ఇంకా మందిరం క్లీనింగ్ అంటే మీకు మంత్లీ తెలిసిందే. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, ఫస్ట్ కొంచెం వాటర్ తాగుతా. వాటర్ తాగి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. డీప్ క్లీనింగ్ అంతా ఒకరోజు చేయలేకపోతున్నాను కదా. సో నిన్న మా అమ్మాయి రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అది ఎక్కువ యాక్సెస్ చేయలేండి అది. అండ్ మందిరం క్లీనింగ్ ఈ రోజుకైతే పెట్టుకున్నా. సో మార్నింగ్ మా వాళ్ళని మండే రావడం హెక్టిక్. మండే అంటేనే అసలు మామూలు హెక్టిక్ అనిపించదు, మనకి మైండ్ సెట్ అలా అయిపోయింది. మండే అంటే హెక్టిక్ డే అని, మండే అంటే మనకి నచ్చదని, ఇలా రకరకాలుగా. సో ఆ హెక్టిక్ డేలో ఇంకా ఎక్కువ లంచ్ బాక్సెస్ హడావడేం పెట్టుకోకుండా మా వాళ్ళని అలా సింపుల్గా పంపించేసి మందిరం దగ్గర కూర్చుంటే ఈ టైం అయింది. ఇంక ఇప్పుడే కొంచెం వాటర్ తాగుతున్నాను కదా. ఇప్పుడు ఇంకా రాగి జావ తాగి
ఫ్రూట్ రిలాక్స్ అవుతా అనుకుంటున్నారు కదా, కాదు. ఈరోజు రిత్కృతి స్వీట్ హోమ్లో వీడియో రావాలి కదా, ఆ వీడియో ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇలా చాలా పనులు అయితే ఉన్నాయి. సో ఒక 2 hours 2.5 hours వీడియో వర్క్ అయితే ఉంది. అది చేసుకున్న తర్వాత ఇంకా స్లోగా బెడ్రూమ్ క్లీనింగ్ కూడా చేసేస్తాను. ఏం లేదు, అందులో కర్టన్స్, బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేయడమే. మొన్న కొన్ని తెచ్చిన మిస్లీనియస్ థింగ్స్ అక్కడక్కడ పెట్టున్నాయి, అవన్నీ సర్దాలి. మా అమ్మాయి స్టడీ టేబుల్ చాలా మెస్సీగా ఉంది, దాన్ని ఒకటి సర్దాలి. సో అవన్నీ షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా నాతో చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే, కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలా నా వీడియో వర్క్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఇంకా నేను లంచ్ చేశానంటే మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయిపోయినట్టే. ఇంక వెళ్ళి తను కూడా తీసుకొచ్చి తనకు కూడా ఫుడ్ పెట్టేసి, మార్నింగ్ ఎలాగో చపాతీ తీసుకెళ్ళింది కదా, ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా పులావ్ తినేసింది. ఇంకా తన వర్క్స్ తనేవో చేసుకుంటుంది హాల్లో. నేనైతే ఇంక ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పని పట్టడానికి వచ్చాను. ఇంక ఈ టేబుల్ విషయానికి వస్తే, ఈ పిల్లలు పెయింటింగ్స్ అని ఆడతారు కానీ వాటితో, నార్మల్గా బుక్లో పెయింట్ చేసిన, ఏదన్నా క్యాన్వాస్ మీద పెయింట్ చేసిన దాని మీద చేసేదానికన్నా టేబుల్ మీద చేసేది ఎక్కువ ఉంటుంది. ఈ టేబుల్ని ఎలా మెస్ చేసేసిందో చూడండి. దీన్ని ఎలా అయినా కొంచెం డీప్ క్లీనింగ్ చేయాలి. మొన్న మధ్య చేశాను. ముందు యాక్చువల్గా దీనిలో డైనింగ్ టేబుల్ కవర్ లాంటి షీట్ ఒకటి వేసి పెట్టేసేదాన్ని నేను. అది వేసినప్పుడేమో దాన్ని పాడు చేసేసి అది తీసే వరకు తల తినేసింది. తర్వాత నార్మల్ క్లాత్ వేసాను కొన్ని డేస్. కొంచెం ఒక క్లాత్ వేస్తే అదేమో మూవ్ అయిపోతుంది, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, తీసేయమని గొడవ చేసింది. తర్వాత కొంచెం స్టిక్ అయి ఉండేలాంటి మంచి క్లాత్ వేశాను, అది వద్దంది. ఫైనల్గా టేబుల్ కండిషన్ అయితే ఇలా తీసుకొచ్చింది. మీ పిల్లలు కూడా ఎంతైనా వాళ్ళ క్రియేటివిటీని మనం ఆపడానికి నాకైతే ఇష్టం ఉండదు. పిల్లలు ఏదైనా క్రియేటివ్గా చేస్తున్నప్పుడు మనం ఏదో ఇల్లు మెస్ అవుతుందనో, లేకపోతే ఒక ప్లేస్ మెస్ అవుతుందనో వాళ్ళ క్రియేటివిటీని స్టాప్ చేస్తున్నామా అనిపిస్తుంది నాకైతే. కానీ క్లీన్ చేసుకునేప్పుడు అదే ఒక రకమైన పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది. అరే అప్పుడే ఆపితే బాగుండేది కదా ఈ క్లీనింగ్, బాగా తప్పేదని. సరే ఎనీవేస్, వాళ్ళు క్రియేటివ్గా ఏదో ఒకటి చేయడమే ఇంపార్టెంట్. క్లీనింగ్ మనకి ఎప్పుడూ ఉండేదే, మనకు అలవాటైన పనే కాబట్టి చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ మనం కొంచెం అటు ఇటు పెట్టినా సరే అసలు ఒప్పుకోదు. అందుకే నేను అన్నీ ఒకేసారి తీసి పక్కన పెట్టేసి క్లీన్ చేయను. ఒక్కొక్కటిగా తీసి కదుపుతూ ఇలా వెట్ వైపుతో క్లీన్ చేస్తాను. ఇంకా పనిలో పని ఊరు నుంచి వచ్చాక తను చైర్ కూడా క్లీన్ చేయలేదు. అది కూడా వెనకాలంతా డస్ట్ పట్టినట్టు అనిపించింది. ఇంకా వెట్ వైపులో కొంచెం ఇది ఉన్నా సరే నేను దాన్ని వదిలిపెట్టాను. ఫస్ట్ దాంతో ఫుల్ క్లీన్ చేశాను, సెకండ్ది కొంచెం ఇంకొంచెం వెట్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా దాంతోనే ఈ చైర్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అలా స్టడీ టేబుల్ పని అయితే అయిపోయింది. ఇంకా బెడ్ సంగతి చూడాలి. ఇంతకుముందు మీరు బెడ్ మీద చూసినట్లయితే ఆయన చేయాల్సిన బట్టలు బోల్డన్ ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి ప్రస్తుతానికైతే సోఫాలో పెట్టాను. ఈ రూమ్ సెట్ చేయాలి కాబట్టి ఇంకా దీని మీద ఉన్న తన టాయ్స్, పిల్లోస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. బెడ్షీట్ తీయాలి, రూమ్ అంతా డస్టింగ్ చేయాలి. చాలా పని అయితే ఉంది, మామూలు పని కాదు ఇదంతా. ప్రతి రూమ్కి అంతే ఎఫర్ట్స్, అంతే టైం పెడితేనే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇది కాకుండా సరే ఈ మంత్లీ చేసేసాం కదా అని ఇంకా మంత్ అంతా రిలాక్స్గా ఉందామంటే అది కూడా ఉండదు. డైలీ డస్టింగ్ చేస్తేనే ఇల్లు ఇలా ఉంటుంది. అలా కాకుండా బద్దకిచ్చి వదిలేసామంటే ఇంకా మంత్లీ డీప్ క్లీనింగ్ మన వల్ల కాదు. ఇంట్లో మనం యూజ్ చేసినా చేయకపోయినా ఇంట్లో ఎన్ని రూమ్లు, ఎన్ని బెడ్లు ఉంటే వాటన్నిటిని మెయింటైన్ చేస్తూనే ఉండాలి. రూమ్ ఉంటే రూమ్ క్లీనింగ్ చేయాల్సిందే. బెడ్ ఉంటే దాన్ని వాడినా వాడకపోయినా రెగ్యులర్గా దాని మీద బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేసి దాన్ని నీట్గా మెయింటైన్ చేయడం అయితే తప్పదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఒక ప్లాన్ డేకి అన్ప్లాన్ డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాను. అంటే నేను ఇలా ఒక సిస్టమ్ని నా లైఫ్లో అలవాటు చేసేసుకున్నాను కదా, దానివల్ల నాకు ఇలా అనిపిస్తుందా, జనరల్గా అందరికి అలానే అనిపిస్తుందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరెవరన్నా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడన్నా అంటే యూజువల్గా మీరు దేని ప్లాన్ చేసుకుంటారా, ఏ రోజన్నా చేసుకోకపోతే మీకు ఎలా అనిపిస్తుంది, అరే ఆ రోజు చేసుకున్నాం కదా, ఆ పర్టికులర్ డే బాగుంది కదా అనిపిస్తుందా అని. నాకైతే ప్లానింగ్ అలవాటు కాబట్టి నేను ఈరోజు ఈ పని చేయాలని ముందే ఫిక్స్ అయిపోతాను. లైక్ నిన్న క్లీనింగ్ చూడండి, నిన్న అదంతా చేసేసుకున్న తర్వాత ఓకే ఈరోజు ఈ పని ఉంది అని నేను ముందే ఫిక్స్ అయిపోయాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా లంచ్ బాక్స్ని, మార్నింగ్ రొటీన్ని నేను ప్లాన్ చేసుకున్నాను. అలా కాకుండా ఏదో అలా నిద్ర లేచామా, గో విత్ ఫ్లో వెళ్ళిపోతున్నామా అంటే ఒక్కొక్కసారి నాకు అసలు పని చేయాలనిపించదు. అంటే ఎప్పుడన్నా ఒకరోజు మనం కూడా రిలాక్స్ అవ్వడం ఓకే, కానీ ఈరోజు నేను ఈ పని చేయాలి అని నేను ముందు రోజే ప్లాన్ చేసుకోకుండా ఉన్నానంటే ఎక్కువ టైం నేను ఆ రోజు ఫోన్ పట్టేసుకుని కూర్చున్నాను అనిపిస్తుంది నాకు. అంటే క్లారిటీ ఉండదన్నమాట ఇది చేయాలి అని. సో ఆ భయానికైనా సరే నేను ముందు రోజే అనేసుకుంటాను, రేపటి డేని ఇలా ఫిక్స్ చేసేద్దామని. అలా ఫిక్స్ చేసేసుకుంటే చాలా ప్రొడక్టివ్గా ఉందని నాకైతే అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీరందరూ డైలీ వీడియోస్ అడుగుతున్నారనే నేను సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్ స్టార్ట్ చేసి అందులో వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకెందుకో మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి రాలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్ కౌంట్ అర్థం అవుతుంది కదా. సో ప్లీజ్ నేను ఛానల్ క్రియేట్ చేసి మీకోసం డైలీ వీడియోస్ పెడుతున్నందుకైనా నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. గా బెడ్ షీట్ వేసి బెడ్ సెట్ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ స్టాండర్డ్గా మా అమ్మాయి కొన్ని టాయ్స్ పెట్టుకుని ఉంటుంది. వాటిని కూడా ఇంకా వాటి ప్లేసుల్లో పెట్టేశాను. స్టడీ టేబుల్ అండ్ బెడ్ ఆర్గనైజ్ చేశాక రూమ్ అంతా చాలా నీట్గా అనిపించింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్గనైజేషన్తో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చింది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.